హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను మినప్పిండితో చిన్న చిన్న బజ్జీలలాగా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈవినింగ్ టిఫిన్‌లోకని. ముందు రోజు నేను పెరుగు ఆవడాలైతే చేశాను. అందులోని ఒక 2 గరిటెల పిండి అయితే తీసి పక్కన పెట్టుకున్నా. ఇలా బజ్జీలు చేసుకుందాము అనేసి. ఇప్పుడైతే బజ్జీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ సాల్ట్ అయితే అందులోనే నేను మిక్స్ చేసేసి ఉంచుకున్నాను. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ 2 స్పూన్ల వరిపిండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర కొంచెం ఉంటే జీలకర్ర కొంచెం వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలైతే పక్కన పెట్టేసుకున్నానండి. పిండి బాగా కొంచెం నానితే బాగుంటుందన్నమాట. ఈ 10 నిమిషాల్లోని పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ ప్రాసెస్లో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా తింటారనమాట, కారం అనిపించదు. పల్లీలు, పుట్నాల పప్పు 2 ఆల్రెడీ ఫ్రై చేసుకున్నవే అవి ఒక చిన్న కప్తో తీసుకున్నాను నేను. పండిపోయినవి పచ్చిమిర్చి ఉంటాయి కదా, మరీ పండిపోయినవి కాదు, అలా జస్ట్ ఆరెంజ్ కలర్లో వచ్చేలా ఉంటాయి కదా, ఆ పచ్చిమిర్చి అయితే ఒక 2 వేసుకొని 2 ఎల్లుల్లిపాయ రొబ్బలు, హాఫ్ టీ స్పూను జీలకర్ర, కొంచెం సాల్ట్, ఒక హాఫ్లో హాఫ్ పంచదార వేసేసి పచ్చడి ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. పోపు కూడా ఏమి వేయక్కర్లేదండి, ఏం అవసరం లేదు, అలాగే తినేయచ్చు. మీకు కావాలి అనుకుంటే పచ్చడికి పోపు వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. నేనైతే పోపు అయితే ఏం వేసుకోలేదు. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. చూడడానికి ఇంత సింపుల్గా ఉంది, తింటే మాత్రం చాలా అద్భుతం అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఈవిడ అన్నీ బాగుంటాయి, సూపర్ డూపర్ అని చెప్తుంది, ఏం ఉండదు అక్కడ అనేసి అనుకోకండి. నిజంగానే బాగుంటుందండి. బాగుంటే బాగుందనే చెప్తాను, లేకపోతే లేదు చేసుకోవద్దనే చెప్తాను. ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు మనం బజ్జీలు అయితే వేసుకోవడానికి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. గారెలు ఫ్రై చేశాను నేను ఆయిల్లోని, అదే ఆయిల్ నేను యూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకున్న పిండిని చిన్న చిన్న బజ్జీలాగా మొత్తం ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వేసేసుకొని బాగా కలుపుకోండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట ఈ బజ్జీలు. నాకు బాగా నచ్చేసాయి. ఇంకోసారి ఖచ్చితంగా చేసుకోవాలి అని అనిపించింది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చినాయి. బయట కొనుక్కుంటాం కదండి చిన్న చిన్న పునుగులు, అలానే ఉన్నాయన్నమాట. కాకపోతే మనం ఇక్కడ ఉల్లిపాయ ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. వాళ్ళు ఏంటంటే ప్లెయిన్గా చేస్తారు, అంతే తేడా. సూపర్ వచ్చినాయి చూడండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని మా పాపకైతే ముందు సర్వ్ చేసి ఇచ్చేసాను. తర్వాత నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. మిగిలిన పిండిలోని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని నేనైతే వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసి అలా వెళ్ళిపోకండి. ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.